చెడ్డ ఆత్మల మాటలు చూసారా? చెడ్డ ఆత్మల మాటలు చెవిని పడనీయవు, గడ్డు పలుకుల నోళ్ళు గట్టి ఉన్న. చెడ్డ ఆత్మల మాటలు విన్నాం అనుకోండి, మన మనస్సు ఏమైపోద్ది? విచ్ఛిన్నమైపోతుంది, అతలాకుతలం అయిపోతుంది, గలిబిలైపోతుంది, గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఏదేనులో ఈ దుష్ట మాట వినిపించిన సాతాను ధన్యాత్మ దురాత్మ? చెప్పండి, దురాత్మ. ఆ చెడ్డ ఆత్మల మాటలు అవ్వ పలకనిచ్చింది, ఆ గడ్డు పలుకులను అవ్వ విన్నది, హృదయములో నమ్మింది. దేవుని మాట ఒమ్మైంది, సాతాను మాట నమ్మింది. దాన్ని బట్టి దేవుని మాట ఒమ్ము చేసి సాతాను మాట నమ్మి పాపంలో పడిపోయాడు. అందుచేతనే దేవుడు ప్రభు అంటారు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూడండి.